ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. అంగారక గ్రహము అంటే ధరణీగర్భ సంభూతుడు అంటాం కుజుడు. ఈ అంగారక గ్రహము జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉచ్చస్థానమైన మకర స్థితిలో, అందులో సహజంగా ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి నక్షత్రము, రవి కుజులు మిత్రులు. మకర రాశిలో ఉచ్చస్థానంలో ప్రవేశంతో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూసుకునేటట్టయితే, దీన్ని ఈ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన సంచారాల్లో ఒకటిగా మనం పరిగణిస్తాం. అంటే మకర రాశి అనేది అంగారకుడు ఉచ్చస్థానం. ఆ ఉచ్చస్థానంలో కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశంతో 23వ తారీఖు వరకు, ఫిబ్రవరి 23వ తారీఖు వరకు ఉంటారు. అప్పుడు మరి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? సహజంగా అంగారకుడు అంటే ఏంటంటే ధైర్యము, అభిరుచి, సహనము, కోపము, బాధ్యత, శారీరక బలాన్ని, ఓర్పుని సూచిస్తుంటుంది. మకర రాశి సహజంగా ఏంటంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళ కొంతమందికి, అంటే ఎక్కువ మందికి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి క్రమశిక్షణ, సహనము, బాధ్యత, ఓర్పు, అలానే సహనము, ఈ రెండు శక్తులు ఇక్కడ కలుస్తాయి. అంటే కుజుడు మకర రాశిలో సంచారం చేయటం వల్ల కుజుడు ధైర్యాన్ని, సహనాన్ని, ఓర్పుని, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అలానే ధైర్యము, స్నేహము, ఓర్పు, క్రమశిక్షణ, ఈ రెండు శక్తులు కలుస్తున్నాయి. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రెండు శక్తులు కలవటం వల్ల ఇక్కడ మనకి మరింత దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రెండు కలవటం వల్ల కొంత సుఫలితాలు జరగటం ఒకటి. ఈ సమయంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఓపికగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండి పనిచేయాలి. నిజమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోపశక్తిని కూడా, అంటే కోపాన్ని కూడా నియంత్రణ చేసుకోవాలి. అలానే సరైన సమయంలో ముందుకు సాగాలి. అంటే సరైన ప్రయాణం చేయాలి, సరైన విషయాలు, సరైన నిర్ణయాలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సంచార సమయంలో దీర్ఘకాలికమైన ప్రయోజనాలు, విజయాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అంగారకుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే పదే పదే నేను చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. అంటే ఏమిటి గురువు గారు, నాయకంటి గారు గోచారం గురించి చెబుతున్నారంటే, ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి. ఎంత కృషి చేసినా కూడా కొంత అదృష్టం అనేది వితిన్ సెకండ్లో వచ్చేదే గోచారం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటి? బర్త్ చార్ట్. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే జన్మలగ్నాన్ని నుండి మనం లెక్క వేస్తుంటాం. జన్మలగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏ విధంగా ఉన్నాయి. ద్వాదశ భావాలు అంటే తనుభావము, ధనభావము, ద్వితీయ భావం అంటారు, తృతీయ భావం సోదర భావం, చతుర్థ భావం మాతృభావం, గృహము, వాహనాలకు సంబంధించిన భావం, 5వ భావం అంటారు, పంచమ భావం అంటారు, దాన్ని సంతాన భావం అంటారు. అలానే సంతానం కలగటం ఎలాగుంటుంది, అలానే సంతాన భావం తర్వాత 6వ భావం శత్రువులు, రోగాలు, రుణాలు, 7వ భావం కళత్ర భావం అంటారు. కళత్ర భావం అంటే వివాహము, 8వ భావం ఆయుష్ భావం అంటారు. ఆడవాళ్ళకు వచ్చేటప్పటికలా మాంగళికి సంబంధించిన భావం అంటారు. అంటే భర్త యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేసే భావం అంటారు. అలానే మనకి 9వ భావం భాగ్యభావం అంటారు. భాగ్యం ఎలా కలుగుతుంది, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ ఎలా అవుతారు. అలానే 10వ భావం అంటారు, అంటే వృత్తి సంబంధించిన భావం అంటారు. ఆ వృత్తి భావం ఏ విధంగా ఉండబోతుంది, ప్రొఫెషనల్ పరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు ఎలా ఉండబోతుంది. 11వ భావం లాభభావం అంటారు, లాభం ఎలా కలుగుతుంది. వ్యయభావం అంటారు, ఖర్చులు, ప్రేమ, ఇవన్నీ తెలిసేదే వ్యయభావం అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుస్తాయి. గోచారరీత్యా ఎప్పుడు కూడా రాశిచక్రము, భావచక్రము, నవాంశము, అలానే ఏదైతే ద్వాదశాంశము, త్రింశాంశము, దశమాంశము, అంటే D16 చార్ట్స్ని మనం అనాలిసిస్ చేయాలి. అంటే హోరా చార్టు, అలా రాశి చార్టు, భావచక్రము, ఏదైతే మనకి కుండల్లో 16 లగ్న కుండళ్ళు ఉంటాయో ఆ 16 లగ్న కుండల్లో మనం అంతా కూడా అనాలిసిస్ చేయాలి. అంటే సప్తాంశ చక్రాల దగ్గర నుంచి, నవాంశం దగ్గర నుంచి, దశమాంశం, ద్వాదశాంశం, త్రింశాంశం, షోడశాంశం, కవేదాంశము, అక్షవేదాంశాలని చక్రాలు 16 చక్రాలు ఉంటాయి. 16 చక్రాలని ఒక కాంబినేషన్ చూసుకొని జాతకాన్ని మనం అనాలిసిస్ చేస్తాం.
అలా జాతకాన్ని అనాలిసిస్ చేస్తేనే అది బర్త్ చార్ట్ అంటారు. బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టుకి వేళ్ళు ఉన్నది బర్త్ చార్ట్, వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళే బర్త్ చార్ట్. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు వేళ్ళు ఉంటాయి, వేళ్ళకు కాండం ఉంటుంది, కాండకు కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి, ఆ ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఆకులు ఎప్పుడు వస్తాయి? రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలా ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. ఆకులు కింద పడడాన్ని గోచారం అంటారు. అంటే గోచారం అంటే ఏంటంటే గ్రహాలు మార్పులు ఎక్కువగా జరుగుతుంది. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి, దశలు అంతర్దశలు 16 లగ్న కుండలు మనం అనాలిసిస్ చేస్తే బర్త్ చార్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80%, గోచారం ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కేవలం బర్త్ చార్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలానే గోచారం అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టమ్ ఎప్పుడు కూడా మనకి 20% సపోర్ట్ చేస్తుంటుంది. ఆ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో మనం తెలుసుకోవటమే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అంగారగ్రహం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. మిథున రాశి వారికి అంగారగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూస్తే, ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. లాభాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి ఈ సమయంలో కొన్ని మార్పులు జరగటం, ఆకస్మికంగా కొన్ని మార్పులు, అంతర్గతంగా అవగాహన పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిశోధన, ఆర్థిక ప్రణాళికల్లో మార్పులు, ఆకస్మికంగా ధనలాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆకస్మికంగా కొంత ధనలాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక ప్రణాళికల్లో కొన్ని మార్పులు, ఆకస్మికంగా లాభాలు, మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కఠినమైన నిర్ణయాలు సంఘర్షణకు దారితీసే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కొంత ఓపికగా ఉండటం చాలా మంచిది. మాట్లాడే విధానంలో కూడా కొంత మార్పు చేసుకోండి. అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని పరిస్థితులు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శ్వాసకోశ వ్యాధులు విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే చెవి, ముక్కు, గొంతు, లంగ్స్, గాయాలు, పుండ్లు, వాహన ప్రమాదాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే వాహన ప్రమాదాలు జరగకుండా, అలానే రియల్ ఎస్టేట్ సంబంధించిన గొడవలు కానీ, అలానే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు రాకుండా కొద్దిగా ఓపికగా సహనంగా ప్రవర్తన చేయటం, పిత్రార్జిత విషయంలో అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం మంగళవారం రోజున చదవటం, ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం వల్ల ఇలాంటివన్నీ కూడా తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత పనులలో కూడా ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ టెంపుల్కి వెళ్ళండి. 10 నిమిషాల పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని నేను చెప్పబోతున్నాను, ఆ మంత్రాన్ని చదవండి, మీకు చక్కగా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనకి కుజుడు యొక్క ప్రభావం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కుజగ్రహం అనేది మనకి జాతకంలో అనుకూలంగా లేకపోతే, అంటే గోచారరీత్యా సహజంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. మిగతావి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి, మిగతావి చెడు ఫలితాలు ఉంటాయి. ఇది గోచారం. అదే బర్త్ చార్ట్ ప్రకారంగా మనం చూసుకునేటట్టయితే వాళ్ళ జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు, కొన్ని రాసులకి, కొన్ని లగ్నాలకు కూడా కుజదోషం అనేది వర్తించదు. అయితే ఇక్కడ అంగారక గ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని నివారణ ఎలా చేసుకోవాలంటే సహజంగా అంగారకుడి యొక్క హోమము, అంగారకాగ్నే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి, లేకపోతే అంగారక గాయత్రి మంత్రం. ఇక సహజంగా అందరికీ తెలిసింది ఏంటంటే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం. అంటే కోర్టు సమస్యలున్నా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నా, పిత్రార్జిత సమస్యలున్నా, కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కానీ, ఎవరికైతే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు ఉంటాయో వీళ్ళందరూ కూడా తప్పకుండా అంగారకుడి యొక్క ఆరాధన, శ్రీ వల్లీ దేవసేన సంస్థ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనకి చేయాలి. వివాహం కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అంగారకుడి యొక్క జపం, అంగారకుడి యొక్క హోమం, అలాగనే కందులు దానం చేయటం, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగు, ఎర్రని చెప్పులు, ఎర్రని పూలు లాంటివి దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నిజంగా ఎవరైనా సరే జాతకాన్ని తెలుసుకునే వాళ్ళు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకోవాలి.
చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం కూడా బాగానే ఉందండి గురువు గారండి, ఈ సంవత్సరం బాగుంటుంది, వచ్చే సంవత్సరం బాగుంటుంది, గురువుల దగ్గరికి వెళ్ళంగానే ప్రతి వాళ్ళు అలా చెబుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ బర్త్ చార్ట్ అనుసరించి కావు. అందువల్ల మా దగ్గర ఎవరైతే జాతకాన్ని మనం కన్సల్ట్ చేస్తారో వాళ్ళకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గర ఫోన్ చేయండి. నిజాన్ని తెలుసుకోవాలి, బాగుపడాలనుకునే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. చాలామంది కూడా అంతా అయిపోయిన తర్వాత 70 ఏళ్ళకు వచ్చి నాయకంటి గారు మేము ఎలా సంపాదించాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. 60 ఏళ్ళు రావటం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పేవాళ్ళు, 50 ఏళ్ళు కాగానే ఎప్పుడు సంతానం అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. మన జీవితం అంతా కూడా మన చేతుల్లోనే ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. మనం నాశనం చేసుకున్నట్టు అవుతుంది. అంటే స్వయంకృత అపరాధం అనేది చేయొద్దండి. నిజాన్ని తెలుసుకోండి, ముందు అలర్ట్ కాండి. ఎవరైనా సరే ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ సంపాదించాలని వాళ్ళ దశలు అంతర్దశలు చూడాలి. కొన్ని ఎక్కువ మంది జాతకాల్లో ఈ కాలంలో 50-55కే వాళ్ళ జీవితం అనేది ముగుస్తుంది. ముగియటం అంటే ఏంటంటే అంతకంటే ఫైనాన్షియల్ పరంగా ఆ తర్వాత సంపాదించలేని స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టెబిలిటీ 55 కల్లా స్టెబిలిటీ కావాలి. ఆ తర్వాత ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉన్నా లేకపోయినా కూడా ఉన్నది పెట్టుకొని తినే అవకాశం ఉంటుంది. మెంటల్ టెన్షన్ లేకుండా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి అని మా సూచన. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను, అలానే నా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. నేను 15 పుస్తకాలు, కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్నశాస్త్ర ఫలదీపిక, బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్రపురులు, సర్వదేవతా గోత్రపురులు పార్ట్ 1 పార్ట్ 2 ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ నేను గ్రంథాలన్నీ కూడా రాశాను. అవన్నీ కూడా మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కావాలంటే కూడా మా దగ్గర కూడా మేము పంపిస్తాము. www.nayakanti.com, www.nayakanti.in చూడండి. చూసిన తర్వాత నిజంగా తెలుసుకోండి, జాతకాన్ని నిజంగా తెలుసుకోండి, ముందుకు వెళ్ళండి. నిజం తెలిస్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అబద్ధపు ముసుగులో, అసత్యపు ముసుగులో ఉంటే జీవితం అంతా కూడా మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు. వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికల్లా మన టైం అయిపోతుంది. కాబట్టి కొంత జాగ్రత్త వివరించి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.